జంగారెడ్గూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడంతో పాటుగా అన్న సమారాధనలో పాల్గొని అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ స్వామివారి దర్శనం కోసం మధ్య క్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. వేసవి సందర్భంగా భక్తులకు ఉపశమనం కలిగించేందుకు మజ్జిగ పంపిణీ చేస్తున్నామని ఆయన తెలియజేశారు. ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే నడపబడుతున్నది. ఈ రోజున శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం మరియు జయవారం కావడం వల్ల ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యుల వారు సమిష్టిగా వివిధ పూజా కార్యక్రమాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానంలో 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడమైంది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం ఉదయం 11:30 దాటిన తర్వాత అన్నప్రసాదం భవన్ నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి సంతృప్తి చెందుతున్నారు. ఈ రోజున దేవాలయం అంతా విశేష పుష్పాలంకరణ చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు, కార్పెట్స్ అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా వేసవి కాలం సందర్భంగా మొన్న ఉగాది నుండి చల్లటి మజ్జిగ కూడా భక్తులు 50 మందికి ప్రతినిత్యం అందజేస్తున్నాం. భక్తులు 50 మంది శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం చలివేంద్రం నందు మజ్జిగ, అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సింది కోరుచున్నాం. యథావిధిగా శుక్ల యజుర్వేద పండితులు, అధర్వణ వేద పండితులు కూడా వేదపట్నం చేయడం జరుగుతున్నది. భక్తులు నామకరణలు, అన్నప్రాసనలు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. వేలాది మంది భక్తులు వేసవికాలం సెలవుల సందర్భంగా శ్రీ స్వామివారి దర్శించుకోవడం జరుగుతుంది.